సో నేనైతే ఓవరాల్గా ఇలా చేయించుకున్నాను. 110 గ్రామ్స్లో చేయించుకోవచ్చు. తన్వికి రెడ్ స్టోన్స్ ఎక్కువ బాగుంటాయని అత్తయ్య అయితే ఇది చేయించారు. ఇలా టిక్కా లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మాటీలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మాటీలాగా కూడా పెట్టుకోవచ్చు. హలో, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఇవాళ చేస్తున్న వీడియో మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలా ఇంత గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి అలా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను గోల్డ్ పర్చేస్ చేయడానికని చెప్పాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వేస్, నేను ఫాలో అయ్యే వేస్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అదే కాకుండా రీసెంట్గా తీసుకున్న గోల్డ్ నెక్ సెట్ కూడా మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. నేనైతే పర్సనల్లీ తన్వికి ఎవ్రీ ఇయర్ తన బర్త్డే భోగి రోజు వస్తుంది, అంటే ట్రెడిషనల్గా చేసే ఒక ఆపర్చునిటీ కూడా మాకు ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ తన్వి బర్త్డేకి ఒక చిన్నదైనా ఈవెన్ ముక్కు పుడకైనా ఎవ్రీ ఇయర్ తనకి చేయించాలి అని చెప్పి నేనైతే అనుకున్నాను. సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు మంచిగా చేపిస్తాను, లేదు ఈ ఇయర్ ఓకేగా ఉందంటే అట్లీస్ట్ ముక్కు పుడక చేయిస్తాను అలా అనుకున్నాను అనమాట. అలా ఈ ఇయర్ తన్వికి చేయించిన నెక్ సెట్ ఆబ్వియస్లీ తన్వి చేయించానంటే నేను కూడా వేసుకుంటాను, నాకన్నట్లే చేయిస్తాను. ఎందుకంటే తనకు ఫ్యూచర్లో నచ్చుతుందో తెలియదు కాబట్టి నేను కూడా వేసుకునేలాగే చేయించుకుంటాను అనమాట. సో ఈ ఇయర్ తన్వికి చేయించిన నెక్ సెట్ మీకు షేర్ చేస్తాను. చాలామంది అడిగారు దీనికి సంబంధించిన క్వైరీస్. సో ఇది తన్వికి చేయించిన నెక్ సెట్ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇది మొత్తం కూడా గ్రీన్ కుందన్స్, కింద ఇలా లాకెట్, 2 లాకెట్స్ అనమాట. ఇదంతా కూడా ఇలా ఇది కొంచెం పెద్దగానే ఉంది పీస్. అయితే మీరు తన్వి వేసుకున్నప్పుడు చూసారు కదా, పెద్దగానే ఉంటుంది పీస్. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దీనిలో ఎవ్రీ పీస్ డిటాచ్ అయిపోతుంది. ఎవ్రీ పీస్, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ డిటాచ్ అయిపోతుంది. అండ్ దీని జడలాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది చూసారు కదా, దీంట్లో ఏంటంటే ఈ మూన్ పార్ట్ ఉంది కదా, ఇది డిటాచ్ అయిపోతుంది. ఈ లాకెట్ కూడా ఈ లాకెట్లో ఈ పార్ట్ సపరేట్ అయిపోతుంది, ఈ పార్ట్ సపరేట్ అయిపోతుంది, అండ్ ఈ కింద పార్ట్ సపరేట్ అయిపోతుంది. దీన్ని ఏంటంటే మల్టీ వేస్లో వేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇప్పుడు నెక్లెస్ కదా, దీన్ని హారం లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. అలా చేయించాను అనమాట. ఈ పైన ఈ పర్ల్స్ ఉన్నాయి చూడండి, ఇలా చేయించాను. ఈ పర్ల్స్ని ఇక్కడ అటాచ్ చేయించు. ఇక్కడ అటాచ్ చేస్తే ఏంటంటే ఇది హారం లాగా అవుతుంది. అండ్ ఈ లాకెట్ డిటాచ్ అవుతుంది. దీన్ని టిక్కా లాగా కూడా పెట్టుకోవచ్చు. టిక్కా పైన ఇది అటాచ్ చేయొచ్చు. సింపుల్గా నేను ఒకటి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇది రిమూవ్ చేస్తున్నాను చూడండి, ఇలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. అన్ని పార్ట్స్ కూడా అలా సింపుల్గా రిమూవ్ అయ్యేలాగా చేయించాను. ఇప్పుడు నెక్ సెట్ పైన పెట్టుకునేది ఉంది కదా, సో దీన్ని ఏంటంటే దీనికి ఇట్లా అటాచ్ చేస్తాను. సో ఇలా చేశాను అనుకోండి, దీన్ని ఇలా టిక్కాలాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మాటీలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మాటీలాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ వేస్లో దీన్ని యూస్ చేయొచ్చు. దీన్ని హారానికి అటాచ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మూన్స్ సపరేట్ అయిపోతాయి. ఈ ప్లేస్లో కావాలంటే ఈ పర్ల్స్ అటాచ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు. ఈ మధ్యలో లాకెట్ ఉంది కదా, దీన్ని కూడా సపరేట్ చేయొచ్చు. ఈ కింద పార్ట్ కూడా సపరేట్ చేయొచ్చు. ఈ మధ్యలో లాకెట్కి ఏంటంటే నేను వెనకాల ఇలా హుక్లా కూడా పెట్టించా. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, ఇలా హుక్లా కూడా పెట్టించా. దానివల్ల ఏంటంటే ఈ లాకెట్ ఒక్కటి డిటాచ్ చేసి మా హస్బెండ్కి కూడా వేయచ్చు. మా హస్బెండ్కి కాకపోయినా నేను కూడా జస్ట్ బీట్స్ చైన్ వేసుకొని దాంట్లో లాకెట్లా కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా ఇది నెక్ సెట్ కొంచెం పెద్దగానే చేయించాను. ఇది మార్కెట్లో మీరు చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూసి ఉండొచ్చు, బట్ వాటన్నిటికంటే ఇది నేను పెద్దగా చేయించాను. ఇది ఆల్మోస్ట్ 110 గ్రామ్స్, బట్ ఇప్పుడు మార్కెట్లో దీన్ని ఆల్మోస్ట్ 20-30 గ్రామ్స్ నుంచి కూడా చేస్తున్నారు. మన బడ్జెట్ బట్టి, మన చాయిస్ బట్టి, మన ఇంట్రెస్ట్ బట్టి దీన్ని చేయించుకోవచ్చు. సో నేనైతే ఓవరాల్గా ఇలా చేయించుకున్నాను 110 గ్రామ్స్లో. నేను మొత్తం కూడా గ్రీన్ అండ్ వైట్ కుందన్స్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పింక్ కుందన్స్ నాకు ఉంది. ఇది మార్కెట్లో అంతా కూడా పింక్లో అవైలబుల్గా ఉంది, బట్ నాకు ఆల్రెడీ పింక్ కుందన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేనైతే గ్రీన్ కుందన్లో చేయించుకున్నాను, గ్రీన్ అండ్ వైట్. ఈ మధ్యలో వైట్ వచ్చేసి మొజనైట్స్ యూస్ చేసాము, గ్రీన్ కుందన్ అనమాట. సో ఓవరాల్గా నెక్ పీస్ అయితే ఇది. పర్ల్స్ అన్నీ కూడా చాలా మంచి న్యాచురల్ పర్ల్స్ పెట్టి చేయించుకున్నాను, బ్రాడ్గా ఉంటుంది. సో నేనైతే ఇలా చేయించుకున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే దీన్ని జడలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ లాకెట్ ఉంది కదా, ఈ లాకెట్ కింద ఈ మూన్స్ ఉన్నాయి కదా, ఈ మూన్స్ అటాచ్ చేయొచ్చు. అప్పుడు షార్ట్ జడలాగా వస్తుంది. ఇంకా లాంగ్ జడలాగా కావాలనుకోండి, ఒకటి మూన్ పెట్టచ్చు, ఒకటి పర్ల్, ఒకటి మూన్, ఒకటి పర్ల్, అలా పెట్టుకోవచ్చు. అండ్ దీని ఏంటంటే చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ కింద పార్ట్ డిటాచ్ చేసేసి ఈ మూన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా సైడ్స్లో అటాచ్ చేసుకొని దాన్ని చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో అలా మల్టిపుల్ వేస్లో యూస్ చేసేలాగా చేయించాను. ఆల్మోస్ట్ దీన్ని ఒక 11 వేస్లోనో 12 వేస్లోనో పెట్టుకోవచ్చు. అండ్ దీనికి యాడ్ ఆన్స్ ఏంటంటే మాటీ లాగా పెట్టుకోవచ్చు, టిక్కా లాగా పెట్టుకోవచ్చు. ఈ లాకెట్ కనే కాదు, ఎనీ లాకెట్కి మనం ఈ పైన ఈ పర్ల్స్ ఇదంతా కూడా యూస్ చేసుకోవచ్చు.
సో ఇది ఫైనల్గా నా నెక్ సెట్ డీటెయిల్స్ అయితే. ఇది చాలా మంది అడిగారు ఈ నెక్ సెట్ ఏంటి అని. సో ఓవరాల్గా నెక్ సెట్ అయితే ఇది. నేను అంతా డిటాచ్ చేసి అయితే చూపించట్లేదు, కానీ డిటాచ్ చేయడం చాలా ఈజీ. మీకు ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. అండ్ మీరు ఎక్కడ తీసుకున్నారు అని అడగకండి. ఇది మా రిలేటివ్ దగ్గర నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను, కానీ వాళ్ళకి గోల్డ్ షాప్ కానీ అలాంటిది ఏం లేదు. సో కాంటాక్ట్ అయితే అడగద్దు, ఎందుకంటే వాళ్ళకి గోల్డ్ షాప్ కానీ అలా ఏం లేదు. సో కాంటాక్ట్ ఇవ్వండి అని మాత్రం అడగకండి. గోల్డ్ ఎప్పుడు కూడా మనకి ట్రస్ట్ ఉన్న పర్సన్ దగ్గర, మనకి తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకోవడం బెటర్. సో ఇది కూడా పెద్ద ఆర్నమెంట్ కదా, చిన్న అంటే దట్స్ ఫైన్, ఎక్కడైనా తీసేసుకోవచ్చు. బట్ పెద్ద ఆర్నమెంట్స్ ఎప్పుడు మన ట్రస్ట్ ఉన్న ప్లేస్లో తీసుకోవాలి. మీరు వచ్చి నాకు కాంటాక్ట్ ఇవ్వండి అని మాత్రం పింగ్ చేయకండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా ఫొటోస్ కానీ ఎలా డీటాచ్ చేస్తారు, దానికి సంబంధించి ఏదైనా కావాలి, వెనక ముందు ఫొటోస్ అలాంటివి ఏమైనా కావాలంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. డీటెయిల్స్ అంటే ఆ వేలో ఏదైనా కావాలంటే పింగ్ చేయండి. కాంటాక్ట్ కోసం మాత్రం పింగ్ చేయకండి. ఇది నేను తీసుకున్న నెక్ సెట్ అయితే మల్టిపుల్ వేస్లో రకరకాలుగా వేసుకోవచ్చు, జడలా కూడా పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ దీన్ని జడలా యూస్ చేయడానికి నేను ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఎందుకో తన్వి వచ్చిన దగ్గర నుంచి నాకు ఇంతకుముందు జడ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తన్వి వచ్చిన తర్వాత జడ కూడా ఉంటే బాగుంటుంది తన్వికి అని అనిపించింది అనమాట. అందుకని నేను ఇది ఎస్పెషల్లీ తీసుకున్నాను. సో మీకు ఈ నెక్ సెట్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు భోగి రోజు అత్తయ్య వాళ్ళు తన్వికి ఇచ్చారు కదా నెక్ సెట్, దాని గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఇలా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అత్తయ్య చేయించారనమాట. ఇది కూడా కొంచెం మూన్ లాగే ఉంది. యాక్చువల్గా తన్వికి మూన్ ఇష్టం కాబట్టి ఇయర్ అన్ని మూన్ అయినాయి. మీరు ఈ నెక్ సెట్ని అబ్జర్వ్ చేస్తే ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అంటే మనము దీన్ని ఇలా చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. పిల్లల నెక్ సెట్స్ ఎప్పుడైనా కానీ స్టిఫ్గా ఉండే చోకర్స్ అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే నెక్ చాలా సన్నగా ఉంటుంది కదా పిల్లలది, అండ్ పట్టేసినట్టు కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకవేళ వాళ్ళకి నిజంగా చోకర్ నచ్చుతున్నట్లయితే ఇది చోకర్ లాగా పెట్టచ్చు కదా, అలా స్టిఫ్గా ఉండింది అనుకోండి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అలాంటివి ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు. ఇలా కూడా పెట్టుకునేలాగా ఉండాలి. అండ్ ఇప్పుడు మనం కూడా ఒక ఏజ్లో ఇలా బాగుంటుంది, మనం కొంచెం సన్నగా ఉన్నప్పుడు చోకర్స్ బాగుంటాయి, కొంచెం లావైనా లేకపోతే కొంచెం ఏజ్ పెరిగిన కొద్దీ మనకి ఇలానే వేసుకోవాలనిపిస్తుంది. వేసుకోకూడదు అనేం కాదు, చోకర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ మనం ఏంటంటే మల్టిపుల్ వేస్లో వేసుకునేలాగా చేయించుకుంటే ఎప్పుడైనా మనకు బెనిఫిట్ అవుతుంది. ఒకేలాగా అనుకోండి, అది తర్వాత నచ్చకపోతే మనం ఏం చేయలేం కదా. గోల్డ్ ఇప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. అండ్ దీన్ని ఇలా సింపుల్ బాజుబందీ లాగా కూడా పెట్టుకోవచ్చు కావాలి అని అంటే. సో ఇలా మల్టిపుల్ వేస్లో యూస్ చేసేలాగా అత్తయ్య అయితే చేయించారు. అండ్ దీని వెయిట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 15-16 గ్రామ్లో వచ్చేస్తుంది. దీన్ని వైట్ స్టోన్స్లో చేయించుకోవచ్చు, గ్రీన్ స్టోన్స్లో చేయించుకోవచ్చు, ఇలా కాంబినేషన్లో చేయించుకోవచ్చు. తన్వికి రెడ్ స్టోన్స్ ఎక్కువ బాగుంటాయని అత్తయ్య అయితే ఇది చేయించారు. సర్ప్రైజ్గా తీసుకొచ్చారు, మా ఎవ్వరికి తెలీదు. ఆ రోజు మేము అందరం కూడా చాలా షాక్ అయ్యాము. చాలా ప్రిట్టీగా అనిపించింది. 15-16 గ్రామ్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. ఇది కూడా మీరు కాంటాక్ట్ అడగకండి. ఈ నెక్ సెట్ ఎవరైతే చేశారో ఆయనే ఇది కూడా చేసిచ్చారు, మా రిలేటివ్. సో కాంటాక్ట్ అయితే ఏం అడగకండి. బట్ ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంది. కావాలంటే మీరు ఇలా చూపిస్తున్నాను కదా, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా చేయించుకోవచ్చు. ఇది మీరు చూపిస్తే ఏ గోల్డ్ షాప్ వాళ్ళైనా ఈజీగా చేసేస్తారు. చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట ఇదైతే. సో ఇది కూడా చాలా బాగుంది. దీని గురించి కూడా చాలా మంది డీటెయిల్స్ అడుగుతున్నారు. సో హోప్ డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చేసానని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నన్ను చాలా మంది ఇంత ఫ్రీక్వెంట్గా మీరు గోల్డ్ ఎలా కొంటున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పండి అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు. దాంట్లో పెద్ద ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమి లేదండి. ఫస్ట్ అయితే సింపుల్గా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేస్తాను. నన్ను చాలామంది అడుగుతారు, అక్క మీరు ఎలా ఇంత గోల్డ్ కొనగలుగుతున్నారు, ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటారు అని నన్ను మేజర్గా అడిగే క్వశ్చన్. దానికి నేను ఏం చెప్తానంటే, నాకు యాక్చువల్గా లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ మీద అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు అనమాట. కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, లగ్జరీ వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి చాలా ఎక్స్పెన్సివ్గా కొనుక్కుంటూ ఉంటారు, అది వాళ్ళ చాయిస్. అండ్ ఇక్కడ స్వరోస్కి చైన్స్, బ్రేస్లెట్స్ అలాంటివి కూడా ఉంటాయి. అలాంటివి కూడా చాలామంది పర్చేస్ చేస్తూ ఉంటారు, అవి వాళ్ళ ఇంట్రెస్ట్. అలాంటివి నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, అలాంటివి ఇవి నేను పర్చేస్ చేయను. హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాకు ఒక 3 or 4 ఉంటాయి, వాచెస్ కూడా అంతే ఒక 3 or 4 డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ చేసుకునేలాగా నాకు యూజ్ అయ్యేలాగా ఉంటాయి అంతే. ఇలా కలెక్షన్ బిల్డ్ చేయాలి అలా ఏమి ఉండదు అనమాట నాకు. సో అలా బేసిక్ థింగ్సే నేను మెయింటైన్ చేస్తాను. ఇక రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కూడా నాకు చాలా లిమిటెడ్గా ఉంటాయి. నాకు పట్టు శారీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, అట్ ది సేమ్ టైం గోల్డ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. గోల్డ్ కలెక్షన్ బిల్డ్ చేసుకోవాలి, పట్టు శారీ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను అందుకని చెప్పి వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. మిగతా వాటి మీద చాలా 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 మినిమల్గా ఉంటుంది, అసలు ఏమి ఉండదని చెప్పాలి, జీరో అని చెప్పొచ్చు. మీరు నా క్లాజెట్లోకి వచ్చి చూస్తే నాకు వెస్ట్రన్ వేర్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, ఇన్నే ఉంటాయి. అవే నేను అటు తిప్పి వేసుకుంటూ ఉంటాను. బట్ శారీస్, పట్టు శారీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను అది ఆ కలెక్షన్ బిల్డ్ చేసుకున్నాను. గోల్డ్ కూడా అంతే, అది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను దాని మీదే ఇన్వెస్ట్ చేస్తాను.
అండ్ చాలామంది షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ల్యాండ్స్ ఇలా డిఫరెంట్ వాటి మీద వాళ్ళ ఇన్‌కమ్‌ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా! బట్ నాకు మా హస్బెండ్‌కి వాటిలో అస్సలు నాలెడ్జ్ లేదు. ఇక ల్యాండ్స్ అలాంటివంటారా, ఇండియాలో మాకు కొనేవాళ్ళు, ఐ మీన్ వెళ్లి చూసేవాళ్ళు, పర్చేస్ చేసేవాళ్ళు, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు అలా ఎవరు లేరు. సో, అందుకని చెప్పి మేము వాటి జోలికెళ్ళమనమాట. వాటి మీద పెద్దగా ఇన్వెస్ట్ చేయము. నాకు తెలిసిన ఒకేవే అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఒకేవే గోల్డ్. సో, గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటాము అప్పుడో ఇప్పుడో. అండ్ ఇంకొకటి గోల్డ్ కూడా ఒకేసారి ఏమి పర్చేస్ చేసేయము. నేనేం ఫాలో అవుతానంటే ఇప్పుడు నార్మల్‌గా యానివర్సరీస్, బర్త్‌డేస్ ఇలాంటివి చాలా అకేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిలో ఏంటంటే చిన్న గిఫ్ట్స్ అలా ఇచ్చుకోము మేమిద్దరము. మా హస్బెండ్ ఓకే బర్త్‌డే వస్తుంది కదా! ఓకే ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కొనుక్కో అని చెప్పేసి నాకు ఇచ్చినప్పుడు నేను 10 గ్రామ్స్ గోల్డ్ బార్ లాగా తీసేసుకొని ఇండియాలో పెట్టుకుంటాననమాట. అలా తీసుకోవడంలో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. గోల్డ్ బార్ తీసుకున్నప్పుడల్లా మనం టాక్స్ కట్టడం ఇలాంటివి ఉంటాయన్నమాట. బట్ నేను ఒకేసారి కొనలేను కాబట్టి దట్ షుడ్ బి ఓకే అనిపించింది నాకు. అందుకని ఒక 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 15 గ్రామ్స్ ఈవెన్ 1 గ్రామ్ కొన్ని అలా పెట్టిన సిట్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో, అలా అన్ని దాచినవన్నీ కూడా ఒకేసారి పెద్ద ఆర్నమెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఏదైనా సిట్యుయేషన్స్‌లో ఏదైనా డబ్బులిచ్చినా, ఎవరైనా ఏదైనా ఇచ్చినా వాటిని గోల్డ్ లాగే నేను సేవ్ చేసుకుంటాననమాట. గోల్డ్ తీసుకొని సేవ్ చేసేసుకుంటాను దాన్ని. సో, అలా నేను ఇయర్స్ కొద్దీ సేవ్ చేసిన మనీ, ఇయర్స్ కొద్దీ బిల్డ్ చేసిన చిన్న గోల్డ్ బార్స్ అవన్నీ కలిపి పెద్ద ఆర్నమెంట్‌గా చేయించుకుంటాను. నాకు పర్సనల్లీ చిన్న నెక్ సెట్స్ అలాంటివంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మా హస్బెండ్ ఒక 20 గ్రామ్స్ కొనుక్కోమన్నారనుకోండి. 20 గ్రామ్స్ చిన్న నెక్ సెట్టో, బ్రేస్లెటో ఏదో ఒకటి ఇయర్ రింగ్సో ఏవో ఒకటి వస్తాయి. కానీ నాకు అలా కొనడం ఇష్టం ఉండదు. నాకు ఒకేసారి నాకు నచ్చిన పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను మంచిగా పట్టు శారీస్ కట్టుకుంటాను కాబట్టి నాకు పెద్ద ఆర్నమెంట్స్ సెట్ అవుతాయి. కొంతమంది సింపుల్ ఫ్యాన్సీ శారీస్ కట్టుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళకి సింపుల్ జ్యువెలరీ అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్లీ నా గోల్డ్ మీద ఇలా ఇన్వెస్ట్ చేస్తాననమాట. మీరెప్పుడు అనుకోవద్దు గోల్డ్ వీళ్ళు చాలా ఫ్రీక్వెంట్‌గా కొంటూ ఉంటారు, వీళ్ళకి చాలా డబ్బులొచ్చేస్తాయి అని చెప్పి మీరెప్పుడూ అనుకోవద్దు. చాలా కొంచెంగా చిన్న బార్స్ కొనుక్కొని అది మొత్తం ఒకే ఆర్నమెంట్‌కే కన్వర్ట్ చేస్తాను అంతే తప్ప అలా ఏముండదు. అండ్ ఇంకొకటి నేను మేజర్‌గా తన్వి పుట్టిన తర్వాత ఏమనుకున్నానంటే తన్వికి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్నదైనా చేయించాలి అని అనుకున్నాను. అంటే సిట్యుయేషన్ బట్టి సిట్యుయేషన్ బాగుందనుకోండి కొంచెం పెద్దగానే చేయిస్తాను. సిట్యుయేషన్ బాలేదనుకోండి, అంత లేదనుకోండి ఆ ఇయర్ చిన్నగానే చేపిస్తాను. అలా అని నేను పెట్టుకున్నాననమాట. సో దట్ తన్వికి కూడా తనకి అంటూ ఒక కలెక్షన్ బిల్డ్ అవ్వాలి అన్న ఉద్దేశం అంతే. ఫ్యూచర్‌లో వాళ్ళు పెట్టుకుంటారో లేదో తెలీదు. బట్ ఆబ్వియస్లీ ఒక కలెక్షన్ బిల్డ్ చేసి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను అలా అయితే ప్లాన్ చేశాను. అండ్ ఇంకొక వే ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ కూడా కట్టొచ్చు. గోల్డ్ స్కీమ్స్ గోల్డ్ షాప్‌లో కడితే దానికి ఏవో రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. అవి మీ దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్స్‌లో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ మధ్య అన్ని గోల్డ్ షాప్స్‌లో స్కీమ్స్ ఉన్నాయి. కానీ నాకు పర్సనల్లీ ఆ స్కీమ్స్ అన్నవి నాకు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకునే పీసెస్ చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. అసలు అంటే ఎంత ఎక్స్‌పెన్సివ్‌దైనా అది మనకి బాగా నచ్చి కొనుక్కొని అది వేసుకొని ఆస్వాదించినప్పుడే కదా దానికుంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేనేంటంటే కొంచెం నచ్చకపోయినా నాకు అది వేసుకోబుద్ధి కాదు. ఇప్పుడేంటంటే మనం గోల్డ్ స్కీమ్ కట్టామనుకోండి ఆ స్టోర్‌లో లాక్ అయిపోతాం. మనం ఆ స్టోర్‌లోనే పర్చేస్ చేయాలి. కానీ నేను నా జ్యువెలరీ దగ్గర చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. కరెక్ట్‌గా నాకు ఇలానే కావాలి, ఇలా వస్తేనే నేను వేసుకుంటా అన్న మైండ్ సెట్ అనమాట నాకు. అందుకని చెప్పి నేను స్కీమ్స్ జోలికి వెళ్ళను. ఆ పర్టిక్యులర్ స్టోర్‌లోనే బ్లాక్ అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. నేను తీసుకోవాలనుకున్నప్పుడు మల్టిపుల్ ప్లేసెస్‌లో ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఒకవేళ నాకు ఎక్కడ నచ్చకపోతే చేయించుకుంటాననమాట. అలా చేసుకుంటాను కాబట్టి నేనైతే స్కీమ్స్ జోలికి వెళ్ళను. కానీ డిజైన్స్ అంత పర్టిక్యులర్‌గా లేని వాళ్ళు స్కీమ్స్ కట్టుకొని అలా కూడా తీసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తారు చాలామంది బార్స్ తీసుకొని అలా పెట్టేసుకుంటారనమాట. కానీ నాకు పర్సనల్‌గా బార్స్ తీసుకొని అలా పెట్టేసి అలా దాన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా చూడడం ఇష్టం లేదు. ఎందుకంటే మనం ఒక ఆర్నమెంట్‌గా చేసినప్పుడు మనం వేసుకున్నప్పుడు దానికొచ్చే హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది కదా! అది కూడా లైఫ్‌లో ఖచ్చితంగా అనుభవించాలి. ఓన్లీ గోల్డ్ నేను సేవింగ్స్‌కే ఉంటాయి. ఎప్పుడో నేను ఎండ్ ఆఫ్ ది లైఫ్‌లో యూజ్ చేసుకుంటాను. నా పిల్లలు యూజ్ చేసుకుంటారు. అది ఓకే. బట్ దాన్ని ఒక ఆర్నమెంట్‌గా కన్వర్ట్ చేసి మనం ఉంచుకున్నప్పుడు అది ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగాను ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మనం వేసుకొని దాన్ని ఒక సాటిస్ఫాక్షన్ అంటూ వస్తుంది కదా లైఫ్‌లో. సో నేను దానికైతే ప్రిఫరెన్స్ ఇస్తాను. అందుకనే గోల్డ్ బార్స్‌లా కూడా అంటే ఏదో నాకు 100 గ్రామ్స్ కావాలనుకోండి 20, 20, 20, 10, 10 అలా దాన్ని కూడబెట్టడానికి అన్ని డేస్ వెయిట్ చేస్తాను కానీ బార్స్ లాగా పెట్టేసి అలా సేవ్ చేసి అయితే పెట్టను. ఎందుకంటే దాన్ని వేసుకొని నేను తన్వి వేసుకున్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనేంటంటే మా హస్బెండ్‌కి కూడా కలెక్షన్ బిల్డ్ చేస్తా.
బ్రేస్లెట్స్, చైన్స్ అలా కలెక్షన్ బిల్డ్ చేయడం నాకు కూడా ఇష్టం. సో తనకి చేయాల్సినవి కూడా చిన్నవి తనకు కూడా చేస్తూ ఉంటాను. బట్ ఎస్పెషల్లీ తన్వికి నాకే మేజర్గా కలెక్షన్ బిల్డ్ అయితే చేస్తున్నాను. సో నేనైతే గోల్డ్ కొనే విధానం అయితే ఇది. ఇంకా డిఫరెంట్ వేస్ ఉంటాయి. చాలామంది చాలా రకాలు ఫాలో అవుతుంటారు, కానీ నాకు పాసిబుల్ అయినవి నేను ఫాలో అయ్యే వేస్ అయితే ఇవి. సో ఓవరాల్గా కంక్లూజన్ చెప్పాలంటే చిన్న బార్స్గా తీసుకొని నాకు కావాల్సిన అయ్యేంత వరకు కూడబెట్టుకొని తర్వాత నాకు నచ్చిన ఆర్నమెంట్ చేయించుకుంటాను. స్కీమ్స్ జోలికి అయితే అస్సలు వెళ్ళను, ఎందుకంటే ఆ స్టోర్లో బ్లాక్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. నేను మా హస్బెండ్ పెద్దగా వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ వాటి మీద పెద్ద ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి, నాకు గోల్డ్ ఇష్టం కాబట్టి మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో అది నా గోల్డ్ స్టోరీ అయితే. మీ అందరికీ ఉన్న డౌట్స్ అయితే ఈరోజు క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. అండ్ నేను చూపించిన నెక్స్ట్ సెట్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. తర్వాత వీడియోస్ మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.